జోగి రమేష్ పిఏ ఆరేపల్లి రామును ప్రశ్నించి వదిలేశారు ఎక్సైజ్ అధికారులు. ఇవాళ ఉదయం జోగి రమేష్ తో పాటు రామును అరెస్ట్ చేశారు. తిరిగి తాము చెప్పినప్పుడు విచారణకు రావాలంటూ ఆదేశించారు. జోగి రాము ఇళ్లు చూపించాలని ఎక్సైజ్ అధికారులు తనను తీసుకువెళ్లారని చెప్పారు. జోగి రమేష్ పిఏ ఆరేపల్లి రాము కల్తీ లిక్కర్ నిందితుడు జనార్దన్ తో తనకు జోగి రమేష్ కు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవంటున్న రాముతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పిఏ ఆరేపల్లి రామును కూడా ఇవాళ ఉదయం పోలీసులు అదుపులో తీస్తున్నారు. ఇప్పటి వరకు ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో నుంచి ప్రస్తుతం ఆయన్ని బయటికి పంపిన పరిస్థితి. ప్రస్తుతం మనతోటి రాము అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఉదయం మిమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఇప్పటి వరకు ఏం జరిగింది? ఉదయం ఎందుకు తీసుకున్నది కారణం నాకు చెప్పలేదు. రాము గారు ఇల్లు చూపించాలని చెప్పి జీబీకి ఇచ్చారు. అక్కడి నుంచి ఇక్కడ విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. స్టేట్మెంట్ నా దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాను. స్టేట్మెంట్ మొత్తం ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాను. ఏదైనా అవసరం అయితే మళ్ళీ పిలుస్తామని చెప్పారు. రమేష్ గారి బిజినెస్ కానీ ఆయన రాజకీయ ప్రస్తావన గురించి కానీ నేను పూర్తిగా అడిగి తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే జోగి రమేష్ గారితో పాటు ఆయన సోదరుడు మిమ్మల్ని కూడా ఉంచారు. అంటే ఇక్కడ మిమ్మల్ని ఏమడిగారు అంటే ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన విచారణ స్టార్ట్ అయింది? ఇంకా మొదలవ్వలేదండి. ఇంకా కూర్చున్నారు వాళ్ళు, అధికారులు మొత్తం రెడీ చేసుకుంటున్నారు. నన్ను అయితే అడిగిన స్టేట్మెంట్ మొత్తం రాసుకొని పంపించారు బయటికి. అంటే ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఎవరైతే జనార్దన్ ప్రధాన నిందితుడు ఉన్నారో మొత్తం ఆయన జోగి రమేష్ చెప్తేనే చేశానని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఆయనకి ప్రధాన అనుచరుడిగా పిఏగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఆయన ఆరోపణల్ని మీరే విధంగా చూస్తారు? ముందు అనుచరుడిగా పిఏ కన్నా కూడా నేను పుట్టి పెరిగింది ఇబ్రహీంపట్నంలో. నా చిన్నప్పటి నుంచి జనార్దనం వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలుసు. మేము ఏ రోజు కూడా రమేష్ గారు కానీ మేము కానీ ఏ రోజు కూడా వాళ్ళ ఏదో చిల్లర కొట్టు పెడితే చిల్లర కొట్టులోకి ఏదైనా పొందడానికి వెళ్ళాం తప్ప ఆయనతో మాకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు అయితే ఇంతవరకు లేవు. రమేష్ గారికి అంతగానే లేవు. ఎక్కడ ఆఫ్ ది రికార్డులో కానీ ఆన్ ది రికార్డులో కానీ ఎటువంటి లావాదేవీలు మాత్రం రమేష్ గారికి లేవు. అంటే మీరేమో ఏమి లావాదేవీలు లేవంటున్నారు. వాళ్ళైతే ఆయన పక్కన కూర్చున్న ఫొటోస్తో పాటు వాట్సాప్ చాట్లు కూడా బయటికి లీక్ చేసిన పరిస్థితి ఉంది. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? 100% వాట్సాప్ అయితే ఫేక్ వాట్సాప్. అది ఫోటోలు అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఆయన ఉన్న రాజకీయ నాయకుడు కాబట్టి ఎంతమంది సెలబ్రిటీ కాబట్టి జనరల్గా ఏ పార్టీ వాళ్ళని వచ్చి దిగడం సహజం. ఆ క్రమంలో ఏదో 10-12 ఏళ్ల క్రితం దిగిన ఫోటో ఇబ్రహీంపట్నం ఏదో పెళ్లిలో జరిగిన సంబంధం తప్ప వేరేది కాదు. అంటే మీరేం సంబంధం లేదంటున్నారు. మొత్తం జోగి రమేష్ చెప్తేనే చేశానని చెప్పి ఆయన వీడియో కూడా బయటకు వచ్చింది. అంటే ఇదే కేసుకు సంబంధించి మొత్తం ఆయన్ని కార్నర్ చేసేలాగా ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? అతన్ని ఏమన్నా భయపెట్టి ఏమైనా చెప్పించవచ్చు తప్ప అతని అంతరాత్మకు తెలుసు, అధికారుల అంతరాత్మకు తెలుసు. అతనికి రమేష్ గారికి ఎటువంటి సంబంధం అయితే లేదు, మాటికి లేదు. అంటే ఆర్థిక లావాదేవీలు కూడా జోగి రమేష్ తోటి జనార్దన్కు ఉన్నాయి. మొత్తం ఈ ఎపిసోడ్లు ఇద్దరు కలిసే చేశారు, అంటే గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికి చేశారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంటే దీనికి అంటే మీకు తెలిసిన అవసరం? ఆర్థిక లావాదేవీలు జరిగితే ఎక్కడో చోట బ్యాంక్ స్టేట్మెంట్ రావాలి కదా. ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి బ్యాంక్ స్టేట్మెంట్ రావాలి. ఆయన అద్దేపల్లి జనార్దన్ కాల్ డేటా ఉంటుంది, జోగి రమేష్ గారి కాల్ డేటా ఉంటుంది, రాము గారి కాల్ డేటా ఉంటుంది, ఆఖరికి మాలాంటి కాల్ డేటా కూడా ఉంటుంది. ఎవరైనా ఏ కంపెనీ అడిగినా కూడా ఇస్తారు. ఆ డేటా ప్రకారం చూస్తే చేసుకోమనండి. అంతమించి వేరే సంబంధాలు అయితే లేవు. అంటే ఆయన విచారణ కాసేపులో మొదలవబోతుంది అంటున్నారు. అంటే ఏమని చెప్పారంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆయన విచారణకు సంబంధించి మీకు ఏమైనా పైన సమాచారం అని చెప్పారు? వేరే సమాచారం అధికారులంతా కూడా వేరే కూర్చొని వాళ్ళంతా రెడీ చేసుకుంటారు. నన్ను అడిగారు, నేను చెప్పాను, దానికి సమాధానం చెప్పాను. ఏదైనా అవసరం అయితే అందుబాటులో ఉంటామని చెప్పాను. ఇది ప్రధానంగా ఎవరైతే జోగి రమేష్ పిఏగా ఉన్నారో ఆరేపల్లి రాము చెప్తున్న విషయాలు. ఏదైతే తనకు కేవలం వాళ్ళ ఇల్లు చూపించాలని చెప్పేసి చెప్పారు, కేవలం తాను ఇల్లు మాత్రమే చూపించాను, ఆయన జనార్దన్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మాత్రం ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే స్థానిక ఇబ్రహీంపట్నం వాసిగా కానీ తమకు కానీ జోగి రమేష్ కానీ తెలుసు, అంతే తప్ప ఎటువంటి సంబంధాలు జనార్దన్తో లేవు, కావాలని కుట్రపూరితంగానే ఈ కేసులో ఇరికించాలని వాళ్ళు చేస్తున్న ఆరోపణలు మాత్రమే అని చెప్పి ఆయన కొట్టిపారేస్తున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో జోగి రమేష్కి సంబంధించిన విచారణ ప్రారంభం అవ్వచ్చు అని మాత్రం ప్రస్తుతం ఆరేపల్లి రాము చెప్తున్న విషయాలు. ఇది ప్రస్తుతం ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ఈశ్వర్తో సురేష్.